ప్రజల కోసం ప్రజల చేత ఏర్పాటైన ప్రభుత్వం. ముఖ్యంగా రైతుల సంక్షేమమే ధ్యేయంగా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర అందించాలనే లక్ష్యంతో రైతుల కల్లాల కాడికి ఇంకా వాళ్ళు అంటే పంట కొనుగోలు కాకముందే ఇంకా కోతలు స్టార్ట్ కాకముందే అడ్వాన్స్డ్గానే ఈరోజు మనం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం స్టార్ట్ చేసినాము. దానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు కంప్లీట్ అయినాయి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కొనుగోలు కేంద్రాలలో అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు కళ్ళాల కాడికి అంటే కొనుగోలు కేంద్రాల కాడికి ప్యాడీ తీసుకొచ్చినప్పుడే తక్షణమే కొనాలని చెప్పేసి మాయిచర్ ఉంటే మాయిచర్ చెక్ చేసి ఇమీడియట్లీ మాయిచర్ వచ్చిందంటే మాత్రం తప్పకుండా ఇమీడియట్లీ అంటే ప్రొసీజర్ ఏదైతుందో ప్రొసీజర్ ఫాలో ఇమీడియట్లీ ఒళ్ళు కొనుగోలు చేయాలని చెప్పేసి ఆల్రెడీ మిల్లర్లు కూడా మిల్లులకు సంబంధించి కూడా ఇప్పుడే మీటింగ్ నడుస్తూ ఉంది కలెక్టరేట్లో. ఈరోజు మిల్లులు కూడా అలాట్ అయితే సో నాకు తెలిసి బై ఈవినింగ్ నుంచి ఈరోజు ఈవినింగ్ నుంచే మేము ఇవన్నీ కూడా లిఫ్ట్ చేయడం కూడా స్టార్ట్ చేస్తామని చెప్పేసి తెలుస్తాం. ఎందుకంటే రైతులందరూ కూడా ఇప్పటికే కొన్ని దగ్గర కోతలు అయిపోయినాయి, ఇంకా చాలా మంది ఇప్పుడు స్టార్ట్ చేస్తూ ఉన్నారని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా చాలా చోట్ల కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన ఓపెనింగ్స్ అన్ని కూడా చేయడం జరిగింది. రైతులకు సంబంధించి గత ప్రభుత్వం ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటికి కూడా చేస్తూ ఇంకా ప్రజలు బుద్ధి చెప్పినా ఆ బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా అదే తప్పుడు ప్రచారం రైతులు నమ్మకాడే చేసారు, రైతు బంధు ఎడిచారు, రైతులకు బోనస్ ఎడిచిందని చెప్పేసి అదే తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, రైతులకు తెలుసు మన వర్షాకాలంలో పండించిన ప్రతి గింజను ఎవరైతే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల కాడ తీసుకొచ్చారో ప్రభుత్వం కొనడం జరిగింది. వితిన్ 24 అవర్స్లో వాళ్ళ అకౌంట్లలో పైసలు కూడా జమ చేసిన విషయం, మద్దతు ధర ఇచ్చి తర్వాత బోనస్ కూడా ఇచ్చిన విషయాన్ని కూడా నేను సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఇప్పుడు కూడా సన్న ఓట్లకు మద్దతు ధర, అదేవిధంగా దొడ్డోట్లకు మద్దతు ధరతో పాటు ఎవరైతే సన్న ఓట్లు ప్రభుత్వం కమ్మిందో వాళ్ళకి ఖచ్చితంగా బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా రైతు బంధు, ఈరోజు రైతు భరోసా మీకు తెలుసు మన 1 ఎకర్ లోపల వాళ్ళందరికీ వేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి గారి చేతుల మీద మిగతా రైతులకు కూడా ఈరోజు రైతు భరోసా అమౌంట్ ఈరోజు సాయంత్రమే రైతుల అకౌంట్లో జమ చేస్తున్న ప్రభుత్వం మా ప్రజా ప్రభుత్వం. మన వర్షాకాలంలో పండించిన సన్న ఓట్లకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1400 కోట్ల రూపాయలు ఓన్లీ బోనస్ రూపంగా చెల్లించిన ప్రభుత్వం మా ప్రజా ప్రభుత్వం. సో ఈరోజు గ్యారంటీల విషయాన్ని కూడా వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అయినా కూడా మేము ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ముందుకుంటా ఉన్నాం. అయినా కూడా అక్కడక్కడ అప్పుడప్పుడు ఏదో మేల్కొని 6 నెలల తర్వాత 3 నెలల తర్వాత వచ్చేసి అక్కడక్కడ ప్రెస్ మీట్ పెట్టేసి అడ్డగోలుగా మాట్లాడే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మేము ఇక్కడ ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తూ మేము ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా అందిస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు ఉదయం నుంచి దాదాపు ఇప్పటి వరకు నేను ఒక 10 ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలకు పోయి వస్తూ ఉన్నాను. వాళ్ళ సంతోషం చూస్తే ఎంత ఆనందంగా ఉన్నారంటే వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో మాకు ఇల్లు లేక చాలా ఇబ్బందులు పడ్డామని చెప్పిన వాళ్ళు ఈరోజు మేము ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే కట్టుకొని బ్రహ్మాండంగా గృహప్రవేశాలు చుట్టాలనిపించుకొని గృహప్రవేశాలు చేస్తూ ఉన్నారు. నేను కూడా గృహప్రవేశాలకు పోయి ఇప్పుడే వస్తాను. అది ప్రతి గ్రామంలో నా నియోజకవర్గంలో ఉన్న 134 గ్రామ పంచాయతీలలో ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల పండుగ నడుస్తాము. సో అదేవిధంగా సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం, రేషన్ కార్డు కొత్తగా ఇచ్చినాం. ఈరోజు వాళ్ళ కంపెనీ యజమాన్యము ఈయనకి ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింటారు, లేకుంటే ఏదో మామూలు ఇచ్చింటారు. సో అక్కడ స్కూల్ నిర్మాణం ఏర్పాటు చేస్తే మా కంపెనీకి రేపు పొద్దున ఏదైనా భవిష్యత్తు ఉండకపోవచ్చు, మా కంపెనీ ఏదైనా మూతపడుతుందనే ఆలోచనతోన వాళ్ళు ఎవరైనా సంతకాల సేకరణ దేనికోసం చేయాలి, కంపెనీ ముయ్యమని చెప్పి కంపెనీ పొల్యూషన్ అవుతుందని చెప్తే కంపెనీ ముయ్యమని చెప్పి సంతకాల సేకరణ చేస్తే నేను కూడా దానికి స్వాగతిస్తాను. అరే కడుతున్న స్కూల్ ఆపాలని చెప్పేసి వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడుతుంటే ఆశాస్పదంగా ఉంది. నువ్వు చదువుకున్నావా ఇంకేదైనా చేసినావా అర్థం కావట్లేదు. బీఈసీలో ఏఈసీలు అని చెప్పుకుంటారు, అది ఏదో పోస్టర్లలో చూస్తూ ఉంటాను నేను. మరి ఏడ చదువుకున్నావు నీ బీఈసీలు? ఇప్పుడు మనం ఒక రెసిడెన్షియల్ స్కూల్ కడతా ఉన్నాం. సో దానివల్ల అక్కడ ఏదో ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీ చుట్టుపక్కల కూడా ఎన్ని గ్రామాలు ఉన్నాయి, జిన్నారము, చిత్తనూరు. మరి ఆ గ్రామాలన్నీ కూడా ఎక్కడ పోవాలి? ఇప్పుడు నా విలేజ్ కూడా నేను కూడా అన్నీ ఉంటున్నా కదా, దమగ్నాపురంలో ఉంటున్నా. ఆ ఫ్యాక్టరీకి దగ్గరలో అంటే నియర్ బై విలేజ్ మాది కూడా ఉంది, సీతారాంపేట ఉంది. సో అన్ని గ్రామాలలో కొన్ని వేల మంది నివాసం ఉంటా ఉన్నారు. సో వాళ్ళకి లేని ఇప్పుడు వాళ్ళకి ఎవరికి ఎఫెక్ట్ అయితే లేదు. వాళ్ళు ఎవరు కూడా ముందుకు వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీ వల్ల మాకు ఇబ్బంది అవుతుందని ఎవరు నిర్ణయం చేస్తలేరు. అట్లాంటి పరిస్థితులు ఏమైనా వస్తే ఫ్యాక్టరీని మూపిస్తాను తప్ప స్కూల్ను ఆపేది లేదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వెంకటేశ్వర రెడ్డిని ఆ కంపెనీతోన ముడుపులు తీసుకొని ఆ కంపెనీ ఆడ ఉండాలనే ఆలోచనతోన అక్కడ స్కూల్ కడితే ఆ కంపెనీకి రేపు భవిష్యత్తులో ముప్పు అవుతుందనే ఆలోచనతోన నువ్వేదో కొందరు బ్లాక్ మెయిలర్స్తోన ఎవరినో వాటి ఊరు తిప్పేసి ఏదో సంతకాల సేకరణ చేస్తున్నావు. నేను ఆ తిరుగుతున్న వ్యక్తులకు కూడా ఒకటే చెప్తా ఉన్నా. సో మీ అందరి పిల్లలు, మా పిల్లలు రేపొద్దున భవిష్యత్తులో ఇంకా చాలా మంది పిల్లలు చదువుకోవడానికి అక్కడ స్కూల్ నిర్మాణం చేస్తున్నాం. సో మీరందరూ కూడా హర్షించాలి.
సో ఆయన ఏదో చెప్పిండని చెప్పి ఆయనకు పైన ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయో రాజ్యసభ మెంబర్ పార్థసారథి రెడ్డి గారి నుంచి ఆయనకి ఏదో ఇన్స్ట్రక్షన్స్ వస్తుంటాయి. రేపొద్దున అంత పెద్ద స్కూల్ కడితే ఆ స్కూల్ వల్ల రేపొద్దున కంపెనీకి ఏమైనా ఇబ్బంది అయితే కంపెనీ మూసేస్తారు తప్ప స్కూల్ మూసేయరు. కాబట్టి మీరు ఇప్పుడే ముందస్తుగానే స్కూల్ అయితే, ఎందుకంటే వాళ్ళకు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఏముంటది, వాళ్ళ సొంత లాభం తప్ప ఎవరి లాభం గురించి వాళ్ళు ఆలోచన చేయరు. ప్రజల గురించి వాళ్ళు ఆలోచన చేసింటే 10 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్న రోజులు ఈ రోజు ఈ పరిస్థితి ఉండకపోతుంది తెలంగాణ రాష్ట్రానికి, మన దేవరకద్ర నియోజకవర్గానికి.